నాగేశ్వరరావు. మీరు ఏ గ్రామానికి చెందినవారు? చిన్నగుడిపాడు చిన్నగుడిపాడు పెదనపాలెం పంచాయతీ లెక్క. ఓకే ఓకే పెద్దయ్య. చెప్పండి పెద్దయ్య, ఇక్కడ మన గ్రామం ఎంతవరకు అభివృద్ధి చెందింది? మన పంచాయతీ కింద ఉన్న గ్రామం బాగా చేశాడు. సిద్ధారాఘవరావు వచ్చిన తర్వాత బాగా చేశారు. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎంతమంది ఎవరు చేయలేదు. ఇతని టైం బాగా చేశాడు. మంత్రి అయిన తర్వాత మనకు ఎట్లాంటి అభివృద్ధి జరిగింది? అంటే రోడ్లు కానీ ఇంకోటి కానీ ఎట్లా జరిగాయి? అన్నీ బాగా చేశాడు. నాయకుని బాగా పింఛన్లు బాగానే ఇచ్చాడు. రోడ్లు కానీ అన్నీ అభివృద్ధి బాగా జరిగింది. ఇతను చేసిన తర్వాత ఎవరు ఇంతమైన ఎవరు చేయలే. మళ్ళీ ఇప్పుడు ఆయన గెలిచే అవకాశం ఉందంటారా, లేదంటే వైసీపీ వారు గెలిచే అవకాశం? లేదు కానీ గెలిచే అవకాశం ఉంది. సిద్ధారాఘవ గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. ఆయన పాదయాత్ర కూడా ముగించారు. మరి ఆయనకు ప్రజలు ఎక్కువగా అండగా ఉన్నారని చెప్పేసి కొద్దిమంది చెప్తున్నారు. మరి మీరేమంటారు? ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు జగన్మోహన్ రెడ్డికే ఉన్నాయంటారా, లేదంటే మళ్ళీ చంద్రబాబు గారికే ఉన్నాయంటారా? అది మనం ఇప్పుడు ఎట్లా చెప్తాము కానీ అభిప్రాయం మీరు చూస్తుంటారు కదా. మనం చూసేదేం కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఇంతకేమో జనాలు వస్తుంటారు, అటు వస్తుంటారు, ఇటు వస్తుంటారు. ఇంతకీ అది చెప్పలేము కానీ ఎవరు వచ్చేది. ఇది మాత్రం సిద్ధారాఘవరావు మాత్రం బాగా అభివృద్ధి బాగా చేశాడు. అతని పింఛన్లు ఇచ్చారు, అన్నీ బాగా చేశారు. దొనకొండ మండలము చందవరం పంచాయతీలో చందవరంలో ఉన్నాం. ఎట్లా ఉందన్న ఈ 4.5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి, ముఖ్యంగా మీ గ్రామ అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? చాలా వరకు మాకు ఇక్కడ మా పంచాయతీ వరకు రోడ్లు అయితేనేమి, మాకు వచ్చేసి వాటర్ ప్లాంట్ ఎన్టీఆర్ సుజలం అయితేనేమి, మాకు ఎన్టీఆర్ గృహం ఇచ్చినారు. ఇప్పటి వరకు ఉన్న అప్పుల్లో ఉన్నా కానీ చాలా వరకు కవర్ చేశారండి. పర్వాలేదు, చాలా ఇబ్బంది ఏం లేదు. సమస్యలు, ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఎట్లంటే సార్ కొంత అపోజిషన్ ఉంటుంది, మామూలుగా కొంతమంది మేము ఏంటంటే ఎవరు ఏ పార్టీ వాళ్ళనేది మేము తెలియకుండానే మేము వారి దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి మాకు తెలియదు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం. అట్లా కదా సార్, ఇప్పుడు ఉన్న వ్యవహారం బట్టి గవర్నమెంట్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరికి తెలియకుండా ప్రతి పిల్లవాడికి కూడా తెలుసు. కానీ ఉన్న ఇబ్బందుల్లో కూడా మనకు ఇంతగా చేసే నాయకుడు ఎవరు లేరు. కాబట్టి ఏదో చెప్పుకుంటుంటారు రకరకాలుగా. ఇప్పుడల్లా మాకున్నది హ్యాండిక్యాప్డ్గా ఈ మధ్య యాక్సిడెంట్ అయిపోయింది. చంద్రన్న భీమ్ ఇచ్చారు, ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ కింద ఇచ్చారు, ఎన్టీఆర్ గృహం ఇచ్చారు, నెలకు 1500 పింఛన్ వస్తుంది. ఇంకా చేయాల్సిన వరకు అని చేసినారు. రోడ్లు ఉన్నాయి, మా విలేజ్ ఏరియాలో చాలా సార్లు రోడ్లు చేశారు. ప్రజెంట్ చేసిన వరకు అయితే ఉన్న కాడికైనా కరెక్ట్గానే చేసినారు. ఫ్రాడ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది. సిద్ధ గారి పరిపాలన పనితీరు ఎలా ఉందన్న సార్? మా ఏరియాలో సిద్ధ వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎవరు చేయలేదు. ఇంత మాత్రం సిద్ధ గారు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% గెలుస్తారండి. ఎందుకంటే అంత వర్గపోరు ఉండొచ్చు ఎందుకు చెప్తారు కానీ వాస్తవంగా అయితే నీతిగా తీసుకునే ఎవడైనా సరే ఓటేస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అంటుంటారు కదా, మరి ఇది కూడా దొనకొండ మండలం కిందకి వస్తుంది. మరి ఈ గ్రామం ఎవరి వైపు ఉందంటారు? ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ సార్ మా పంచాయతీ. మొన్న ఎంపీటీసీ కూడా మాకు టీడీపీకి వచ్చింది. నెక్స్ట్ కూడా మాకు అవకాశాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఇంక ఎట్లుంటుందో తర్వాత అది ప్రజల నిర్ణయం. అది ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వచ్చేసేసి జనసేన పార్టీ కూడా బరిలో ఒంటరిగా ఉంటుంది కదా? ఏం లేదు సార్, వస్తుందండి. జనసేన పార్టీ సంబంధించిన మొత్తానికి ఎవరికి ఓట్లు కూడా లేవు సరిగా. గ్యారంటీ చెప్తున్నాను, అంతే, ఏం లేదు. కాకపోతే చెడగొట్టడానికి తప్పక అతను ఇరగదీసేది ఏం లేదు. అది ఉన్న విషయం. జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల నష్టపోయే పార్టీ ఏదన్నా టీడీపీనా వైసీపీనా? రెండుకి దెబ్బ తగులుతున్నాం అనుకుంటున్నాం అండి. వాళ్ళకు వీళ్ళకి ఏమంటున్నారంటే ముందు వీరు ఇద్దరే కలిసి పోటీ చేస్తారు కాబట్టి టీడీపీకే నష్టం అంటున్నారు కదా, ఏమంటారు? అంత ఏముండదు లేదు సార్, ఇద్దరికి ఉంటుంది. ఇద్దరు టికెట్లు ఇవ్వని వాళ్ళంతా అటు వెళ్ళిపోతారు, అటు లేని వాళ్ళు ఇటు వస్తుంటారు. ఇంకా ఎంత కామనే కదా. మీ పేరన్నా? నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారన్నా? మేము మామూలుగా పొలం పని. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రభుత్వము అంటే ఆ పార్టీ వారు ఎన్నో హామీలు ఇచ్చారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను నిలబెట్టుకున్నారా లేదా అన్న? పనులు అయితే బాగానే చేసిండు. ఈ రోడ్లు బోర్డులు మంచి చెడ్డ అన్ని చేసారు. కానీ అదే కొంచెం వర్షం అనేది వానలు లేక పంటలు దెబ్బతింటున్నాయి. దానివల్ల జనాలు ఒక కదం పనులు బాగానే ఉన్నాయి. రోడ్లు బోర్డులు మంచి చెడ్డ, ఊర్లు బోర్లు, నీళ్ళు బోర్లు. సిద్ధ గారి పనితీరు ఏమనిపించింది అన్న మీకు? సారు నియోజకవర్గం వరకు బాగానే చూసిండే. బాగానే చూసిండు, ఇబ్బంది లేదు. రోడ్లు బోర్డులు మంచి చెడ్డ. ఇక్కడ బ్రిడ్జి కూడా బాగానే ఉంది. అది ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిడ్జి అది నోచుకోలేదంట కదా కట్టడం. అది బ్రిడ్జి సుమారుగా 56 సంవత్సరాలు వెనకబడిపోయింది. కానీ ఇప్పుడు మరి పని మొదలైందా? అయిపోయిందా? పూర్తి అయిపోయింది. ఓపెన్ టైంకి వచ్చింది. సార్ బాగానే చేసిండు, ఇబ్బంది లేదు. మళ్ళీ ఇప్పుడు ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? సూచనలు ఉన్నాయి. ఆయన ఇంతకు కొద్దిగా మార్గం ఉంది. ఏ పార్టీ వైపు ఉందంటారు? వైసీపీనా టీడీపీనా? అదే జగన్ పక్కనే ఉంటుంది. జగన్ పక్కనే ఉందంటారు. కానీ ఈయన మంచి చేశారంటారా? మరి ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అయ్యే అవకాశం ఉందంటారా? 3 భాగాలు అటే ఉంది. ఓకే అన్న.
భాగాలు జనం సరిగా చూస్తే జగన్కే ఉంది గ్యారెంటీ పూర్తిగా. జనసేన ఉంది కదా, ఈసారి జనసేన ప్రభావం ఎట్లుంటది? జనసేన ఏముంది, వాళ్ళన్న చేసినట్టు చేస్తాడేమో నీళ్ళు ఈయన కూడా జనం వస్తాయంటారు సీట్లా ఇవన్నీ జిల్లాకు ఒకటారా అంటే అట్లా వేసుకున్నా ఎన్ని అయితే 13-14 కంటే రావాలి అంతే 13-14 గ్యారెంటీ. పెద్ద నీకు పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది, నెల వస్తుంది. ఎట్లుంది పెద్ద ఇక్కడ పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా ఉంది, పరిపాలన బ్రహ్మాండంగా సార్. సిమెంట్ రోడ్లు అంటే మనకు కొన్ని వేసినారు, కొన్ని ఆపారు. డబ్బులు ఇచ్చేవాడు వస్తే మంచిది కానీ కొట్టేవాడు వస్తే బాగుంటుంది. ఇచ్చేవాడు వస్తే మంచిది. మొత్తానికి నీకు 2000 అన్నారు, ఇప్పుడే 2000 వస్తా ఉన్నాయి. ఎవడైనా కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. ఇస్తానంటే ఉండేదేమో ఎట్లుంది పెద్ద ఇప్పుడు సిద్ధ గారి పరిపాలన చూస్తున్నాం కదా? వర్షాలు లేక ముందు సిద్ధ కాదు, చంద్రబాబు కాదు, ఇంకో వర్షాలు లేక కరువు కాటకాలు బాగుండే. ఏంటి వాళ్ళు అనుకునే పూర్తిగా ఎవరు చేయలేకపోతున్నారు. విమర్శలు మామూలుగానే ఉంటాయి, ఇది తప్పదు. అది వర్షభావాలు సరిగ్గా ఉంటే, వర్షాలుంటే ఏ రాజు అయినా కొంతవరకు మీరు ఇప్పుడు మందులు కానీ మంచి కానీ చెడ్డ కానీ రైతు పండించే పంట కానీ ఇవన్నీ గిట్టుబాటు ధరలు లేవు. మెయిన్ పాయింట్ కల్తీ మందులు కూడా మీకు తెలుసు, ఎన్ని కోట్లు సీల్ చేశారు తెలుసు కదా. ఏంది కల్తీ మందులు, ఎన్ని కోట్లు సీల్ చేశారని. ఉప్పు తీసుకొచ్చి ఉప్పుకు రంగేసి ఏంటి 100 రూపాయలు యాలి, ఏది ఉప్పు కట్ట 100 రూపాయలు యాలి, దానికి కొన్ని కెమికల్ వేసి ఒక రాజని కాదు ఇంకోరు కాదు, మధ్యవర్తులు కూడా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అందువల్ల రైతు కష్టాలు మాత్రం ఎప్పుడు ఉంటాయి కూడా. నేను చెప్పేది అన్న ఎట్లుందన్న మన గ్రామం? ఒడ్లు అడిగేవారు లేరు. బోర్ల కింద అట్నా సాటి పెట్టి పండించుకుంటే 1100-1200 అంటారు బీపీటీలో ఒడ్లు. పోయిన సంవత్సరం 1500 అట్టు ఉన్నాయి. మిర్చి కూడా 5,000, 6,000, 7,000, 8,000 పడుతున్నాయి. 10,000, 11,000 ధర అయితే లేదంటారు. లేదు, మందులు అంత మోసం.